గ్రంథమందలి ఆశ్చర్యకరమైన, దీవెనకరమైన, హెచ్చరికకరమైన నీ మాటలను ధ్యానం చేయబోతుండగా, దేవా మీరే మా అందరితో మాట్లాడమని, మాలో ఉన్న సమస్తమైన లోపములను తండ్రి సరిచేసి, దేవా నీ యొక్క మార్గంలో నడిపించబడుకు కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, హబక్కూకు భక్తుడు యొక్క ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అయితే మరొక ప్రార్థనను మనము మొదటి అధ్యాయంలో చూస్తాం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, యెహోవా నేను మొరపెట్టినను నువ్వెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నువ్వు రక్షింపక ఉన్నావు, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీవేళ ఊరికి చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహములను రేగుచున్నవి అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా నేను మొరపెట్టినను నువ్వెన్నాళ్ళు ఆలకింపకుందువు అని ఎవరిని ప్రశ్నిస్తున్నారు? అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటున్నాడు, దేవుణ్ణి అడుగుతూ ఉంటున్నాడు. నేను నీకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను కదా, నా ప్రార్థన ఎందుకని నువ్వు ఆలకించకుండా ఉండవు? నేను నీకు మొరపెడుతూ ఉంటున్నాను, దాని ఎందుకు నువ్వు నాకు విని సమాధానము ఇవ్వకుండా ఉన్నావు అని ఎవరు ప్రశ్నిస్తున్నాడంట? దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ఏమని మొరపెడుతూ ఉంటున్నాడు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, బలాత్కారములు జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. ఏం జరుగుతున్నావంట? బలాత్కారములు జరుగుచున్నవని నేను నీకు మొరపెట్టినను నువ్వు రక్షింపక ఉన్నావు, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు. మొదటగా ఏం జరుగుతుంది? బలాత్కారములు జరుగుతూ ఉంటున్నాయి. ఆ బలాత్కారములు చూస్తున్న ఆ యొక్క భక్తుడు దేవుని సముఖంలో ఏం చేస్తూ ఉంటున్నాడు? ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఎక్కడ జరుగుతున్నాయి బలాత్కారము? ఎక్కడ జరుగుతుంది ఈ యొక్క చెడుతనము? ఎక్కడ జరుగుతుంది ఈ యొక్క నాశనము? సమాజంలో జరుగుతూ ఉంటున్నాయి. సమాజాన్ని చూస్తున్న ఆ యొక్క భక్తుడు సమాజంలో జరుగుతున్న ఈ యొక్క అనేక రకాలైన దుష్కార్యములను బట్టి దేవుని సమ్ముఖంలో ఏం చేస్తూ ఉంటున్నాడు? మొరపెడుతూ ఉంటున్నాడు. అవునా కదా? ఈరోజు సమాజంలో ఏం జరుగుతున్నాయో మనం చూస్తున్నామా? చూస్తలేదా? మన కన్నులతో అన్యాయమైన క్రియలు జరుగుతూ ఉంటున్నాయి, చూస్తున్నామా? మోసకరమైన క్రియలు జరుగుతూ ఉంటున్నాయి, చూస్తున్నాము కదా? ఒకరి మీద ఒకరు అన్యాయపు తీర్పులు తీర్చుకుంటూ ఉంటున్నారు, చూస్తూ ఉన్నాము కదా? సమాజం కొరకు, సమాజంలో ఉంటున్న ఈ యొక్క దుష్కార్యములను బట్టి, అవినీతి కార్యములను బట్టి ఒకరి మీద ఒకరు ఏ విధంగా అన్యాయంగా మోసకరమైన రీతిలో జీవిస్తున్న విధానాన్ని బట్టి దేవుని సమ్ముఖంలో ఏనాడైనా మొరపెట్టారా? దేవుని యొక్క సమ్ముఖంలో దేవా యొక్క సమాజాన్ని మార్చండి, ఈ సమాజంలో ఉన్న చెడుతనాన్ని తీసివేయండి,
ఈ సమాజంలో ఉన్న ఈ అనేక రకాల దుష్కార్యములు మేము చూడలేకపోతూ ఉంటున్నామయ్యా, ఈ సమాజాన్ని మార్చండి అని మొదలుపెట్టారా? మనం ఎక్కువగా మన కుటుంబాల కొరకు మెరుగుపరుచుకోవడానికే సమయము చాలదు. సమాజం పట్ల మనకున్న అంత బాధ్యత అనేది చాలా తక్కువ. అవునా కదా? సమాజం పట్ల మనకు బాధ్యత ఉంటుందా? సమాజంలో ఎవరు ఎట్టుపోతే నాకేమిటిలే, నేను నా కుటుంబము బాగున్నాము అది చాలు, లేక మా కుటుంబంలో లేక నా బిడ్డలకు ఏదైనా కొదువై ఉన్నదేమో, లేక నా బిడ్డలకు కానీ మరెవరికి కానీ ఏదైనా చిన్న ఆపద వచ్చిద్దేమో, వాళ్ళకి ఎలాంటి ఆపద రాకుండా కాపాడయ్యా, వాళ్ళకి సర్వ సమృద్ధిని దయచేయ్యా, వాళ్ళు ఎక్కడ కూడా జారిపోకుండా వాళ్ళు మాత్రం కాపాడయ్యా, వాళ్ళకి నీ పరిశుద్ధాత్మ కంచెను తోడుగా ఉంచయ్యా, వాళ్ళ ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా, వాళ్ళకి ఎలాంటి కొదువు లేకుండా ఉంచండి అయ్యా, నా బిడ్డలు చదివేటప్పుడు వాళ్ళకి మంచి జ్ఞానాన్ని దయచేయండి. ఇదే కదా మనం లేచిన కాంచి దేవుని సముఖంలో ఏమన్నా మొదలుపెడుతూ ఉంటాము? నా కుటుంబం వర్ధిల్లాలి, నా బిడ్డలు బాగా ఉండాలి, నా బిడ్డలు బాగా చదువుకోవాలి, నేను నా కుటుంబం నా కుటుంబ సభ్యులు అందరూ ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలి అన్న ఎక్కువగా ఇలాంటి ప్రార్థన మనము చేస్తూ ఉంటాం. అయితే దేవుని ఎరిగిన ప్రజలు, దేవుని యొక్క సముఖానికి వస్తున్న ప్రజలు, దేవుని పట్ల భయము భక్తి కలిగిన ప్రజలు అదేవిధంగా సమాజం పట్ల కూడా కలిగి ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలంట? ప్రేమించాలి. మన పొరుగు వారనిగా మనకు సమాజం, మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల మనకేముంటుంది? బాధ్యత ఉంటుంది. ఈ సమాజంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా మనము మన సహోదరులుగాను ప్రేమించే గుణము మనకు ఉండాలి. వారు దారి తప్పిపోతుంటే చూస్తూ మనం ఉండకూడదు. వారు ఈ లోకంలో జారిపోతూ ఉంటే చూస్తూ మనం ఉండకూడదు. ఇక్కడ హబక్కూకు మొరపెడుతూ ఉంటున్నాడు, యెహోవా నేను మొరపెట్టినను నువ్వెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నువ్వు రక్షింపకి ఉన్నావు, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు. ఏం జరుగుతూ ఉంటున్నాయి? దోషములు జరుగుతూ ఉంటున్నాయి. ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి అక్కడ చూచినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, దేవుడు నోవాహుతో సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ఎలా ఉందంట? సమస్త శరీరాల మూలంగా భూమి దేనితో నిండి ఉంది? దేనితో అంట? బలాత్కారముతో నిండి ఉంది. అదే 6వ అధ్యాయం 5వ వచనాన్ని గమనించినప్పుడు నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులను ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకునేను. ఎవరు చూస్తూ ఉంటున్నాడు? దేవుడు యొక్క భూమిని పరిశీలించినప్పుడు, మనుషులను పరిశీలించినప్పుడు, వారి హృదయంలో ఉన్న అంతరంగాన్ని పరిశీలించినప్పుడు, పైకి చాలా భక్తిగా ఉండి హృదయంలో దేవుని యొక్క శక్తిని, దేవుని
దేవుడు ఏదైతే ఆశించాడో మన నుంచి మంచి ఫలాలు ఆయన ఆశించారు. కానీ మన నుంచి ఎలాంటి ఫలాలు వస్తూ ఉంటున్నాయి? ఆయన మన పట్ల నీతిగా ఆయన ఆలోచన చేశాడు, పరిశుద్ధులుగా ఆలోచన చేశాడు, యథార్థవంతులుగా ఆలోచన చేశాడు, మన నుంచి కోరుకున్నాడు ఆయన. కానీ మన నుంచి ఏమొస్తూ ఉంటున్నాయి? చెడుతనము మన హృదయంలో ఉంటా ఉన్నాయి. మన కేవలం మన ఆలోచన అంతా కూడా ఎలా ఉంటుంది? లోక సంబంధమైన రీతిలోనే ఉంటుంది. కానీ దైవ సంబంధమైన విషయాలను మనం ఏం చేసాము? మరిచిపోయాం. దేవుని యందు భయభక్తులు మర్చిపోయాం. దేవుడు చూస్తున్నాడనే భయాన్ని మర్చిపోయాం. ఆకాశం ఆయన నరులు పరిశీలించే దేవుడుగా ఉన్నాడన్న సంగతిని మర్చిపోయాం. మనకిష్టమైన త్రోవలో, మనకిష్టమైన రీతిలో మనం జీవించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాం. ఇది దేవునికి ఇష్టమా కాదా అనేది ఒక్కసారి కూడా మనం ఏం చేయట్లేదు, ఆలోచన చేయట్లేదు. మన ఇష్టమైన త్రోవలో మనం ఏదైతే ఎంచుకుంటామో అదే మంచిది అనుకొని మనం ఇష్టం వచ్చినట్లుగా మనం ఏం చేస్తుంటామో నడుస్తూ ఉంటున్నాం. ఒక దినాన్ని ఆయన నరుల హృదయాన్ని పరిశీలిస్తూ ఉంటున్నాడంట. చూస్తే నరుల హృదయాలు ఎలా ఉన్నాయంట? దేంతో నిండి ఉన్నాయి? దేంతో నిండి అంటే కేవలము చెట్టలు. చూడండి, భూమి మీద సమస్త శరీరులు, భూమి అంతటా ఏం నింపారట? బలాత్కారంతో నింపబడి. ఆయన చూస్తూ ఆయన హృదయంలో ఆయన ఏం చేయబడ్డాడు? సంతాపము పొందుకున్నాడు, బాధపడుతూ ఉంటున్నాడు. నా ప్రజలైన వారు త్రోవ తప్పిపోయారు, నా ప్రజలైన వారు మంచిగా జీవించాల్సింది పోయి, చెడుతనాన్ని విసర్జించాల్సింది పోయి, యథార్థవంతులుగా ఉండవలసింది పోయి, ఈ లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవము డమ్మం కలిగి వారికి ఏది బుద్ధి అయితే అది చేసుకుంటూ నన్ను మర్చిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నారని, ఎందుకు వీరిని చేశానా అని హృదయంలో ఏం పడుతూ ఉంటున్నాడు? సంతాపం. సంతాపం ఎవరికి తెలియజేస్తారు? కొద్ది నిమిషాలు మౌనం పాటిస్తామంటారు. ఎవరికి? ఎవరి నిమిత్తము? ఎవరి నిమిత్తము సంతాపం పడుతూ ఉంటున్నాడు? తనకిష్టమైన ప్రజలు, తన పోలికలో చేయబడిన ప్రజలు. మనం ఎవరి పోలికలో ఉన్నాము? దేవుని యొక్క పోలికలో. ఎంతో ఇష్టపడి ఆయన మనల్ని నిర్మించుకున్నాడు. అయితే మనము ఆయన నుంచి ఏమైపోయాము? దూరం అయిపోయాం. ఆయనకి దగ్గరగా ఉండవలసిన వారము ఆయనకు దూరంగా జరిగిపోయాం. పరిశుద్ధులుగా ఉండవలసిన వారము, పవిత్రులుగా ఉండవలసిన వారము, యథార్థవంతులుగా జీవించవలసిన వారము లోకంలో పడిపోయాం, లోకంలోకి జారిపోయాం. అయితే ఆ దినాన ఆయన భూమిని చూచి సంతాపపడుతూ ఈ భూమి ఉన్న ప్రజలందరూ కూడా భూమిని ఏం చేశారు? బలాత్కారంతో నింపారు. ఈరోజు భూమి మీద మనం ఏం చూస్తూ ఉంటున్నాం? ఎటు చూసినా కూడా ఎలాంటివి చూస్తూ ఉంటున్నాం? ఉన్మాదాన్ని చూస్తూ ఉంటున్నాం, ప్రేమ లేని తత్వాన్ని చూస్తూ ఉంటున్నాం, ఒకరంటే ఒకరికి ద్వేషం కలిగిన తత్వాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు భారతదేశాన్ని మనం గమనించినప్పుడు, ప్రపంచ దేశాలు మనం గమనించినప్పుడు ఏమంటూ ఉంటున్నారంటే, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులే అని చెబుతూ ఉంటున్నాము. కానీ ప్రాంతాల మధ్య
ఊళ్ళ మధ్య, కుటుంబాల మధ్య మనకేముంటుంది? ఏముంటుంది? ప్రేమ ఉంటుందా? మనలో ఎలా నింపబడుతుంటుందంటే ద్వేషం నింపి వేస్తూ ఉంటున్నారు. ప్రేమను నింపటం లేదు కానీ ఏమి నింపుతున్నారు? ఏం నింపుతున్నారమ్మా? ద్వేషాన్ని నింపుతున్నారు. ప్రాంతాల మధ్య వైరుధ్యాలను నింపుతూ ఉంటున్నారు. కులాల మధ్య వైరుధ్యాన్ని నింపుతూ ఉంటున్నారు. మతాల మధ్య విద్వేషాన్ని నింపుతూ ఉంటున్నారు. ప్రేమ చల్లారిపోయిన దినాల్లో మనం ఉన్నాం. బహు భయంకరమైన పరిస్థితుల్లో మనము చూస్తూ ఉండిపోతూ ఉంటున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితి! అనేక మంది దేవుని ఎరగిన ప్రజలు, దేవుని ఎరిగిన ప్రజల మీద కత్తులతో వస్తూ ఉంటున్నారు. పాలకులు చూస్తూ ఉండిపోతూ ఉంటున్నారు. కారణం వాళ్ళ యొక్క అధికారం కోసం. దేవుని యొక్క అధికారం కింద ఉండవలసిన మానవుడు, దేవుని యొక్క అధికారం కింద పనిచేయాల్సిన వ్యక్తి తమ సొంత ఎజెండాని ఏర్పాటు చేసుకుని తమ సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ప్రజల మధ్య ఏమి చేస్తూ ఉంటున్నారు? ఏమి చేస్తూ ఉంటున్నారు? విద్వేషాన్ని నింపుతూ ఉంటున్నాడు. పగను నింపుతూ ఉంటున్నాడు. దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులని చెబుతూ ఉంటున్నాడు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నానని చెప్తూ ఉంటున్నారు. మేము సహోదరులాగా ఉంటామని చెప్తూ ఉంటున్నారు. కానీ ఏ ఒక్కరికి దేశం పట్ల ప్రేమ లేదు. ఒక ఆయన అంటాడు, ఐ లవ్ మై కంట్రీ అని అంటాడు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ మై కంట్రీ. ఏం పెట్టుకుంటారు? వాట్సాప్ పెట్టుకుంటారు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. ఎంతలా ప్రేమిస్తున్నానంటే ఆయన సమాజం వారినే ప్రేమిస్తాడు. మిగతా వాళ్ళని ఏం చేయడు? ప్రేమించలేడు. కానీ దేశాన్ని ప్రేమిస్తాడంట. ఎవరిని ప్రేమిస్తాడు? దేశాన్ని ప్రేమిస్తాడని చెప్తాడు కానీ తన బంధువులను ప్రేమించలేడు, స్నేహితులను ప్రేమించలేడు, అన్నదమ్ములను ప్రేమించలేడు, ఇరుగు పొరుగు వారిని ప్రేమించలేరు, తన తో పాటు ఉన్న సమాజంలో ఉన్న అనేక రకాలైన వ్యక్తులనే ప్రేమించలేడు. కానీ దేశాన్ని ప్రేమిస్తానని మాత్రం ఏం చేస్తాడు? రాసుకుంటాడు. ఇది బలాత్కారం అంటే, ఇది మోసకారం అంటే. మనిషిని ప్రేమించలేని తత్వంలో మనం ఉంటున్నాం. గౌరవించుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ధనమున్న వారినే ప్రేమించే వ్యక్తులుగా మనం ఉంటున్నారు. కానీ ధనవంతుడు బలహీనుడైన వాడిని ఏం చేయడు? ప్రేమించడు. ధనమున్న వ్యక్తి దరిద్రుడి దగ్గరకు వచ్చి పక్కన కూర్చుంటాడమ్మా? కూర్చోడు. ఏం చూస్తున్నారు? ప్రేమలో ఏముండదు. కలహం ఉండదు, అమర్యాద ఉండదు, ఏమీ ఉండవు. సమానత్వం ఉంటుంది. కానీ మనుషుల మధ్య ఈ దినాన్ని ఏముంది? వైరుధ్యాలు ఉంటున్నాయి. ఈయన వారు, ఈయన వీరు, వీళ్ళు వాళ్ళు. ఎవరంటే వీళ్ళు? అసలు మనమందరం ఎవరము? దేవుని పిల్లలు. దేవుని పిల్లలమైన మనము వీళ్ళు వాళ్ళంట, వీళ్ళు వాళ్ళంట. అసలు రక్షించబడుతున్న మనము, దేవుని చేత నిర్మించబడిన మనము, ఈ వైరుధ్యం ఎందుకు వచ్చింది? ఉండొచ్చా మన మధ్య? అవి మన సమాజంలో ఉండవచ్చా? దేవుని ప్రజల మధ్య ఉండవచ్చా? అవి మాటకైనా రావచ్చా? అసలుకి అలా వస్తున్నాయి అంటే మన దేవుని బిడ్డలమా? ఇవన్నీ చూడలేకపోతున్నాడు భక్తుడు. దేవుడు కూడా చూడలేకపోతుంటున్నారు.
ఆయన అందరిని ఒకే రీతిగా ప్రేమించాడు. ఆయన అందరి కొరకు ఒకే రీతిగా ప్రాణం పెట్టాడు. ఎవరిని ఆయన విడిచిపెట్టనే విడిచిపెట్టాడు. కానీ మనం మాత్రం ఏం చేస్తామంటే దేశాన్ని ప్రేమిస్తున్నామంటాము. కానీ మన ప్రేమ ఎలా ఉంటుంది? మన వాళ్ళ బట్టికే ఉంటుంది, మన ప్రాంతం వాళ్ళ బట్టికే ఉంటుంది. మనకి చిన్నతనం నుంచి ఏం నీరు పోసి ఉంటారంటే, ఉదాహరణకు మనం గమనిస్తే మన పక్క దేశాల మీద మనకి ఏం నూరు పోస్తుంటారు? ఏం నూరు పోస్తుంటారు? ఏం ఏం పెట్టుంటారు? విద్వేషాన్ని పెట్టుంటారు. అసలు వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మనకి ఏం అన్యాయం చేస్తారో మనకు తెలియదు, మనం వాళ్ళకి ఏం న్యాయం చేసామో మనకు తెలియదు. కానీ పలానా దేశం అనగా మనకేమొచ్చింది? ఇక్కడ ఏమొచ్చింది? విద్వేషం, కోపం వచ్చేసింది. ఈ భూమి మీద ఉన్న సమస్త జనులను నిర్మించిన దేవుడు ఆయన ఏ మనుషుల మధ్య, ఎవరి మధ్య ఎలాంటి పొరపచ్చులు లేకుండా అందరి కొరకు ప్రాణం పెట్టిన వాడు ఆయన. అందరినీ యథార్థవంతులుగా, న్యాయవంతులుగా, నీతిమంతులుగా, పవిత్రులుగా జీవించాలని కోరుకున్నవాడు ఆయన. కానీ మనుషులు ఏం చేస్తూ ఉంటున్నారంటే వారి స్వప్రయోజనం కొరకు, వారి రాజ్యాధికారం కొరకు, ఈ లోకంలో గొప్పవారుగా ఉండాలని ఆశిస్తూ మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, దేశాల మధ్య మనుషులకు ఏం కలుగు చేస్తూ ఉంటున్నారంటే విరోధ భావాన్ని, ద్వేష భావాన్ని కలుగు చేస్తూ భూమి అంతటిని కూడా దాన్ని ఏం చేశారు? విస్తరింపజేశారు. ఎవరికి వారు అణ్వాయుధాలు తయారు చేసుకున్నారు, ఎవరికి వారు తుపాకులను తయారు చేసుకుంటూ ఉన్నారు, ఎవరికి వారు కత్తులను సిద్ధంగా చేసుకుంటూ ఉంటున్నారు. దేని కొరకే అంటే అవసరం వచ్చినప్పుడు ఏం చేయటానికమ్మా? కాపాడుకోవటానికే. వాళ్ళు కాపాడుతున్నామంటూ పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు? చంపివేస్తూ ఉంటున్నారు. వదినాన దేవుడి యొక్క భూమిని చూచినప్పుడు, భూమి మీద సమస్త జనులు దేవునికి అవిధేయులుగా మార్చబడినప్పుడు, దేవుని యొక్క మాటలు తిరస్కరించి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు అనుకుంటూ ఉంటున్నాడు, వీళ్ళని భూమి మీద లేకుండా చేయాలి. ఏం చేయాలనుకుంటున్నాడు? అసలు భూమి మీద వీళ్ళని లేకుండా చేయాలి అనుకున్నాడు. ఆ దినాన నోవాహు ఆయన యందు యథార్థవంతుడిగా కానొస్తూ ఉంటున్నాడు. ఆ కుటుంబం యథార్థవంతులుగా కానొస్తూ ఉంటుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ఆయన కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకున్నాడు. అది నేను ఆ ప్రజలను ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఉన్నారో ఆ యొక్క నోవాహు కుటుంబాన్ని ఏం చేస్తా ఉన్నాడంటే ఆ యొక్క శ్రమలలో పడిపోకుండా, ఆ యొక్క నాశనంలోకి పడిపోకుండా, ఆ యొక్క కష్టంలో వారు పడిపోకుండా వారిని ఏం చేస్తూ ఉంటున్నారు? దూరపరుస్తూ ఉంటున్నాడు. హబక్కూకు కూడా అదే ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అయ్యా, ఎన్నాళ్ళ మటుకు మీరు మౌనంగా ఉంటారు? కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండవలసి వచ్చింది. మౌనంగా ఉండటము అనేక ప్రశ్నలకు కొన్ని సందర్భాల్లో అదేమవుతుంది? జవాబు అవుతుంది. మీలో ఎవరైనా కానీ నేను తప్పు చేసినట్లు ఉంటే నేరస్థాపన చేయగలరా అని అన్నాడు యేసు ప్రభువారు. అన్నాడా లేదా? ఒక దినాన ఆయన్ని పిలాతు ఎదుట నిలబెట్టినప్పుడు అనేక మంది ఆయన మీద లేనిపోని అవమానములతో కూడిన మాటలు, నేరారోపణ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? మౌనం వహించాడంట. ఆయనకు శిక్ష పడదు, ఆయనలో ఏ తప్పు లేదు.
నువ్వు నోరు తెరిచి సమాధానం చెప్పు, నీకు నా శిక్ష నుంచి నేనేం చేస్తాను, తప్పిస్తాను అని రాజు అంటున్నాడు. ఈయనలో ఏ ద్వేషము లేదు, ఈయన ఏ నేరము చేయలేదు. ఈయన మాట్లాడితే ఆ శిక్ష నుంచి తప్పించవచ్చు. కానీ ఈయన ఏం చేశాడు? మౌనం వహించాడు. ఎవరి కొరకు మౌనం వహించాడు అని అంటే, నశించిపోతున్న మనల్ని కూడా రక్షించాలి అని అంటే, మన జీవితాలు రక్షించబడాలి అని అంటే, మనం చేసిన దోషములు పరిహరించబడాలి అని అంటే, ఈసారి భూమి మీద ఉన్న ప్రజలందరినీ తీసివేయకుండా, సంహరించకుండా వారి పాపములకు విముక్తి కలిగి చేయాలంటే ఆ దేవాతి దేవుడే, నిన్ను నన్ను ప్రేమించిన ఆ తండ్రి ఈసారి ఏం చేశాడంటే, మనల్ని సంహరించకుండా ఆయనే మన కొరకు ఏం చేయబడుతూ ఉంటున్నాడు? బలి అవ్వటానికి వచ్చాడు. వాత్సల్యతను చూపించడానికి వచ్చాడు, ప్రేమను చూపించడానికి వచ్చాడు, క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే ఎవరు కూడా భూమి మీద ఉండటానికి ఆస్కారము ఉండేది కాదు. కానీ ఆయన మన కొరకు ఎలా వచ్చాడు? ఎన్ని మాటలన్నా, ఎన్ని విధాలుగా అవమానపరిచిన నోరు తెరవలేదంట. ఏం చేయబడలేదు? నోరు తెరవల, మౌనము వహించాడు. ఆ మౌనము వెనక ఏముందంటే గొప్ప రక్షణ దాగి ఉంది. హబక్కూకు అంటున్నాడు, చూద్దాం. నన్నెందుకు దోషము చూడని చూచున్నావు, బాధ నీవేళ ఊరకి చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగపడుచున్నవి, జగడమును కలహములను రేగుచున్నవి అని ప్రశ్న వేస్తూ ఉంటున్నాడు. ఎక్కడ చూచినా కూడా ఏముంది? జగడాలు. ఏముండయి? ఇప్పుడు ఏముండయి? జగడాలు అంటే ఏంది? మీరు ఎప్పుడు గొడవలు పడలేదు అట్టుకుంటా, దేవునికి స్తోత్రం. జగడాలు అంటే గొడవలు. మనం ఎవరితో గొడవ పడలేదా? ఎక్కడ చూసినా గొడవలు. అవి చిన్న చిన్న గొడవలు కాదు, పెద్ద పెద్ద గొడవలు. ఆ గొడవల్లో వస్తాయి మాటలు. ఏమొస్తాయి? పవిత్రమైన మాటలు ఆ గొడవల్లో వస్తాయి. దేవుని సముఖానికి వెళ్తున్నామా లేదన్న సంగతి ఆ సమయంలో ఏం చేస్తారు? మర్చిపోతారు. దేవుడు నన్ను చూస్తున్నాడా లేదన్న సంగతిని ఆ సమయంలో ఏం చేస్తారు? మర్చిపోతారు. కొంతమంది నోట్లోంచి అప్పుడు వస్తాయి కత్తులు వస్తూ ఉంటాయి. ఏమొస్తూ ఉంటాయి? చేతిలో కత్తులు లేకపోయినా ఆ సమయంలో ఏమొస్తూ ఉంటాయి? కత్తులు వస్తూ ఉంటాయి. ఉదయాన్నే ఏం చేస్తాయి? చీల్చి పడేస్తాయి. ఇలాంటి జగడాలు ఏంటంటే, ఇక మాటలకి జీవితంలో ఒకరినొకరు చూచుకోకూడదు, వీలైతే చంపివేయాలి అన్నంతగా కోపాలని, ద్వేషాలను మనం చూస్తాడు. ఎన్ని చూస్తున్నాడు భక్తుడు? సమాజంలో గమనిస్తూ ఉంటున్నాడు. ఈ జగడాలు చూస్తూ ఉంటున్నాడు, కలహాలు చూస్తూ ఉంటున్నారు, కుటుంబంలో కలహాలు, సమాజంలో గొడవలు, ఇవన్నీ చూస్తూ ఆ భక్తుడు తట్టుకోలేకపోతూ ఉంటున్నాడు. ఏంటి ఇలాంటి సమాజంలో నన్ను ఉంచావు? ఏంది సమాజ పరిస్థితి ఏమిటి? ఒకసారి జ్ఞాపకం చేసుకో, నా సమాజాన్ని బాగు చేయి. నువ్వు మౌనంగా ఉంటే ఎట్లయ్యా? నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని ఏం చేస్తూ ఉంటున్నాడు? మొరపెడుతూ ఉంటున్నాడు. మొరపెట్టారా? మీరుంటున్న గ్రామం కొరకు, మీరుంటున్న వీధిలో ఉన్న ప్రజల కొరకు,
మీరుంటున్న ప్రాంతం కొరకు మొరపెట్టారా? దేవుని, నిజ దేవుణ్ణి ఎరగక ఐహిక సంబంధమైన వాటిలో నీ సహోదరులు పాడైపోతూ ఉంటే, పడిపోతూ ఉంటే, ఈ లోకమే శాశ్వతం అనుకొని వారి ఇష్టానుసారంగా తినుచు త్రాగుచు చిందులు వేస్తూ గొంతులు వేస్తూ దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే చూస్తున్న వారితో కూడా తిరుగుతూ ఉంటున్నావా? సరే ఆలోచించు. ఎలా ఉంటుందో మన యొక్క ఆత్మీయ జీవితం? హబక్కూకులాగా మొరపెట్టే విధంగా మన యొక్క ప్రార్థన జీవితం ఉంటుందా? అందువల్ల ధర్మశాస్త్రం నిర్ధారకమైపోయాను, న్యాయము ఎన్నడను జరగకుండా మర్చిపోయాను, మానిపోయినట. భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకుందురు, న్యాయము ఏమైపోయింది? చెడిపోవచ్చున్నదంట. ఇప్పుడు న్యాయం ఎక్కడన్నా ఉందా? న్యాయం ఉందా? పేపర్ మీద రాసుకోవటమే న్యాయము అని. ఎక్కడికి పోయినా ఏం జరుగుతుంది? అన్యాయమే జరుగుతుంది. న్యాయం లేనే లేదు. న్యాయం కనుమరుగైపోయి అన్యాయము ఏలుబడి చేస్తూ ఉంటుంది, చెడుతనము ఏలుబడి చేస్తూ ఉంటుంది, అసత్యము ఏలుబడి చేస్తూ ఉంటుంది. అలాంటి సమాజంలో మనం ఉండాలి. ఎంతగా మన యొక్క ఆత్మీయ జీవితాలు కాపాడుకోవాలి, ఎంతగా దేవుని మీద భయభక్తులు మనం నిలుపుకోవాలి. మనం రక్షించబడాలి అనంటే, మనం కాపాడబడాలి అనంటే, దేవుని యొక్క ఉగ్రతలో మనం పాలు పడకుండా, ఆ ఉగ్రతలోకి జారిపోకుండా మనం ఉండాలంటే, మనకి కలిగిన రక్షణను అంతము వరకు ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి. నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి, తన కుటుంబం నీతిమంతులుగా ఉండారు కాబట్టి వాళ్ళు ఏం చేయబడ్డారు? రక్షించబడ్డాడు. దేవుని యొక్క ఉగ్రత, రాబోయే ఉగ్రతలో మనము తప్పించబడాలి అంటే, ఆకాశం కింద భూమి అంతా దేని కొరకు భద్రం చేయబడి ఉన్నదంట? దేని కొరకు? అగ్ని కొరకు నిలవ చేయబడి నాశనముకు దగ్గరగా ఉన్నాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ భూమి బలాత్కారంతో నింపబడి ఉన్నది. ఆ దినాన ఏ విధంగా అయితే నింపబడి ఉన్నదో, ఆ దిన జల ప్రళయం ద్వారా దేవుడు సమస్తాన్ని తీసివేశాడు. ఈ దినమున భూమి దేని కొరకు నిలువ చేయబడిందో తెలుసా? అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది. మనము తప్పించబడాలి అని అంటే, మనము దేవుని యొక్క సముఖానికి చేర్చబడాలి అని అంటే, మనం ఎలా ఉండాలో తెలుసా? అదే హబక్కూకు రాస్తూ ఉంటున్నాడు. సంవత్సరము జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచుము, సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ 17వ వచనం ముగింపులోకి వస్తూ ఉంటున్నాను. 17వ వచనం, అంజూరపు చెట్లు వేయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింప లేకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కలవలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. ఏమని ప్రార్థన చేస్తున్నాను తెలుసా?
ఏముండా లేకపోయినా, ఈ సమాజం ఎటుపోయినా, అయ్యా నేను మాత్రము నేనేం చేస్తాను, నీకే, నీ యందు నేను ఆనందిస్తాను. నీ యెహోవా యందు ఏం చేస్తాను, ఆనందిస్తాను. ఆనందించుడి, మరలా చెబుతున్నాను, ఆనందించుడి. ఎవరి యందు ఆనందించాలి? దేవుని యందు మనము ఆనందించాలి. మన పాపములను క్షమించిన దేవుని యందు మనం ఆనందించాలి. ఆ పాప యొక్క ఊబిలో పడకుండా, జారిపోకుండా మనల్ని లేవనెత్తిన దేవుని యందు మనం ఆనందించాలి. మనకు నిత్య రాజ్యాన్ని అనుగ్రహించబోతున్న దేవుని యందు మనం ఆనందించాలి. అయ్యా, నీవిచ్చిన యొక్క ఉచితమైన రక్షణను బట్టి, ఈ పాప సంఖ్యలమైన ఏక దేశంలో, ఏక రాజ్యంలో, ఏక భూమి మీద నన్ను ఉండనీయకుండా నీ యొక్క రాజ్యంలో నన్ను చేర్చుకున్నట్టుకు నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు నీ యందు నేను ఆనందిస్తూ ఉంటానయ్యా. నీవిచ్చిన గొప్ప రక్షణను నేను ఎక్కడ కూడా పాడు చేసుకోకుండా, నాకు ఏముండా లేకపోయినా, నా పంటలు నా చేతికి రాకపోయినా, పంటలు చేతికి రాకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపు లేకపోయినా, నేనేం చేస్తానంటే చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డులో లేకపోయినా, అసలు ఇవన్నీ లేకపోతే అసలు దేవుని సొమ్ము కనుకొస్తాం. అసలు ఆనందం ఉంటుందా? ఎప్పుడు నిరుత్సాహమే కదా. ఏ వేసినా కూడా కలిసి రావట్లేదు అయ్యా, అంతే కదా. ఏ పని పట్టుకున్నా కలిసి రావటం లేదు. నాకు ఎందుకనో దేవుడు నన్ను ఎందుకనో మర్చిపోయాడు. ఆయన ఎందుకు నన్ను చూస్తూ ఉండిపోయాడు. నన్ను అసలు జ్ఞాపకమే చేసుకోవట్లేదు ఆయన. అన్ని జనులు చూడు ఎలా ఉండారు, దేవునికి రాని వాళ్ళు చూడు ఎలా ఉండారు. చక్కగా ఇల్లు కట్టుకుంటున్నారు, చక్కగా మిద్ది మీద మిద్ది కట్టుకుంటున్నారు, చక్కగా కారు కొనుక్కుంటున్నారు, చక్కగా వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటున్నారు, వాళ్ళకి బిడ్డలను చూస్తూ ఉంటున్నాము. మేము మాత్రము ఎలా ఉండిపోయాము. మేము ఏది పట్టుకున్నా కలిసి రావటం లేదు. ఆ దేవుడు కూడా మమ్మల్ని చిన్న చూపే చూస్తున్నాడు. ఏం చేస్తా ఉన్నాడంట దేవుడు? ఏం చేస్తా ఉన్నాడు? చిన్న చూపు చూస్తూ ఉంటున్నాడు. వాళ్ళలాగా మేము కూడా భక్తి చేస్తూ ఉంటున్నప్పటికీ మాకెందో దేవుడే ఏ చూపు పెట్టాడు? సౌలు దావీదు మీద ఏ చూపు పెట్టాడు? విషపు చూపు. మళ్ళీ ఆ మాట అంటే మళ్ళీ దేవుడు కోపం వచ్చిద్దేమోనని చిన్న చూపు చూస్తున్నాడు అయ్యా. మళ్ళీ ఆయన అనకుండా అన్నట్టుగా ఎవరిని? దేవుణ్ణి. మళ్ళీ గవకన గిట్టి మాట అంటే మళ్ళీ దండ పట్టుకుంటాడేమో, మళ్ళీ భయం కదా మనకే. అందుకని మళ్ళీ ఆ మాట అనకుండా సౌలు దావీదు మీద చూపించినట్లు చూడకుండా, అయ్యా మమ్మల్ని కాపాడయ్యా, మమ్మల్ని రక్షించయ్యా. ప్రభునందు ప్రియ దేవుడు, ఏమున్నా లేకపోయినా అది చెప్పటం చాలా తేలిగ్గానే, పాటించటము చాలా కష్టం. ఏమి లేకపోతే వచ్చి ఏం చేయాలయ్యా? తినటానికి లేకపోతే వచ్చి ఆయన అంటున్నాడు, ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు కోయువు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా. ఇన్ని వాగ్దానాలు మనకున్న వాటితో మన సంబంధమే లేదు. వాటితో మనకు సంబంధం లేదు. పక్షులు అంటే ఇక్కడ కావచ్చు ఇంకో చోట ఎగిరిపోయి ఏం చేస్తాయి? తింటాయి. మేము ఎక్కడ తినాలి? మళ్ళీ మనకే ప్రశ్న వచ్చింది, అవునా? అవి రెక్కలు ఉన్నాయి కాబట్టి ఎక్కడికో చోటుకు పోయి తినేస్తాయి. కానీ మేము ఎక్కడికి పోతాము? మేము రెక్క ఆడింది డొక్క ఆడదయ్యా. ఏంది? రెక్క ఆడిందే డొక్క ఆడదయ్యా. మేము ఏడకు పోవాలి, పనికి పోవాల్సిందే. ఆ పనికి పోకపోతే 4 ఏళ్ళు నోట్లోకి పోవయ్యా. ఈరోజు నీ సొమ్ముకానికి మేము రామయ్యా.
అది తిని సమృద్ధిగా ఉంటేనే నీ సొమ్ముకానికి వస్తామయ్యా అని మనం ఏం చేస్తాము? మనకు ఆ చింత ఉంటుంది. మనకు నిద్ర లేచిన కాంచి కడుపు చింత ఉంటుంది. మనకు ఆ చింతలు ఉంటాయి, కానీ దేవుడిచ్చే వాగ్దానం పైన మనకి ఏముంది? భరోసా ఉండదు. దేవుని మీద మనకి ఏముండదు? నమ్మకత్వం ఉండదు. విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం, జారిపోతూ ఉంటాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, హబక్కూకు అంటున్నాడు, ఏముండా లేకపోయినా, పశువులు లేకపోయినా పర్వాలేదు, నేను పంట వేస్తూ ఉంటున్నాను, ఆ పంట చేతికి రాకపోయినా పర్వాలేదు. అంటే చేతికి రాకపోతే ఎలా ఉంటుంది? జరిగిన ఒక సంఘటన, మాకు తెలిసిన ఒక సహోదరి పొలం వేస్తూ ఉంది. పొలం వేస్తూ ఉంటే అవతల వాళ్ళు కొంచెము డబ్బు కలిగిన వారు, అధికారంతో ఉన్న కొంతమందితో చేతులు కలిపి వీళ్ళకు పొలాన్ని ఏం చేస్తూ ఉంటున్నారంటే, పొలము వేస్తూ ఉంటున్నారు, నాట్లు వేస్తూ ఉంటున్నారు. అవతల వ్యక్తి వచ్చి గిడ్డి ముందు కొడుతూ ఉంటున్నాడు. ఏం చేస్తూ ఉంటున్నాడు? గిడ్డి ముందు. వీళ్ళు కష్టపడి పొలం వేయటము, అవతల వాళ్ళు వచ్చి ఏం చేస్తూ ఉంటున్నారు? ముందు కొడుతూ ఉంటున్నారు. దీన్ని ఏమంటారు? బలవంతంగా పొలాన్ని లాక్కోవటానికి. ఆ సహోదరి వాళ్ళు అన్ని జనుల్లోంచి రక్షించబడ్డారు. ఆమె ఒకటే ఉంటుంది, దేవునికి ప్రార్థన చేయండి, దేవుడే సహాయం చేస్తాడు. దేవుని మీద ఆధారపడుతూ ఉంటుంది. ఎవరి మీద ఆధారపడలేదు, కానీ దేవుని మీద మాత్రమే ఆధారపడుతూ ఉంటుంది. చిన్న నారు అట్లా వేసిందే పాడైపోతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, వాళ్ళు పొలం వేయనీయట్లేదు అని బాధపడుతూ ఉంటే, అసలు ఆ పొలంలో నాటు వేసి ముందు కొట్టి అది గింజలు వచ్చి కోసుకునే టైంలో అది కానీ ఇంటికి రాకపోతే మన ప్రాణం ఎలా అయిపోతుంది? ఉండగలుగుతామా? నిద్ర పట్టిద్దా? అసలు ఆలోచించి, 6 కాలం కష్టపడిన సొమ్ము ఇంటికి రాకపోతే, లేదా నువ్వు కష్టపడిన ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడిన ఓ పనికి వెళ్ళి కష్టపడిన సొమ్ము మధ్యలో దొంగల పాలైపోయే లేకపోతే జారిపోతే నీకు ఆ రాత్రి నిద్ర పట్టిద్దా? ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డానే, ఆ సొమ్ము అంతా కూడా పోయిందే, ఆ నిద్ర పట్టిద్దా? పట్టిద్దమ్మా? పోతే పోనీళ్ళు ఇంకొకరికి ఉపయోగపడ్డాయి అనుకుంటామా? చెప్పండి, అనుకుంటామా? అన్నగాడు కూర్చున్నదే కానీ వచ్చింది, ఇంకేం చేస్తున్నా? దాని మీద మనం ఎంతో ఆధారపడతాం. దాని ద్వారా ఎన్నో కట్టుకోవడానికి మనం ముందుగానే ప్రణాళికలు వేసుకుంటాం. అలాంటిది చేజారిపోతే అసలు ఉండగలుగుతామా? భక్తుడు అంటున్నాడు, ఒకవేళ అది రాకపోయినా పర్వాలేదయ్యా, నేను మాత్రం నీ యందు ఆనందిస్తాను. కుదిరిద్దా? ఇలా ఆనందించగలుగుతామా? ఇలా సంతోషించగలుగుతామా దేవుని యందు? ఇలా దేవుని స్థిరంగా నిలబడగలుగుతామా? అలా నిలబడగలిగినప్పుడు, అలా ఉండగలిగినప్పుడు, ఏ విషయమైనా దేవుని వైపు చూడగలిగిన వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు, ఎవరున్నా లేకపోయినా నీవుంటే నాకు చాలయ్యా అని స్థిర విశ్వాసంతో, ఆయనది భయభక్తులతో మనం ఉన్నట్లయితే, దేవుడు ఒక దినాన్ని అంటున్నాడు, ఆయన ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. ఏం చేస్తాడంట? ఏముండా లేకపోయినా మనం స్థిరంగా ఆయన చూచే వ్యక్తులుగా ఉంటే, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు లేకపోయినా, పశువులు లేకపోయినా, చేనులను పైరు చేతికి రాకపోయినా,
దేవా ఇది నీ చిత్తము, ఇలా జరగాలి ఉంటే అది నీ చిత్తము, జరగని అని ఆయన యందు మనం ఉంటే అంట, నిలబడగలిగి ఉంటే, శ్రమలలో ఆయన వైపు చూచే వారంగా మనం ఉన్నట్లయితే, ఆయన అంటున్నాడు ఒక దినాన్ని ఆయన ఏం చేస్తాడంట, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయనంట. లేడి ఎలా పరిగెత్తుతుంది? ఎక్కడేస్తే అక్కడికే జంపు చేస్తూ వెళ్తుంది. దేవుని ఆశీర్వాదం వల్ల వచ్చింది తెలుసా? ఉన్నతమైన స్థలంలో నేను నిలబెడతాడంట, ఎవరికి అందనంత స్థితిలో. ఎప్పుడు? ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన వైపు చూచినప్పుడు, ఆయన మీద సరగకుండా, ఆయన మీద గొనక్కుండా, దేవుడు నన్ను తక్కువగా చూస్తున్నాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నా కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు అని ఆయన మీద మనము సొరవకుండా, గొనక్కుండా, ఏది ఏమైనా నీ చిత్తమే నా పట్ల జరిగించయ్యా అని ఆయన వైపు చూచి ఆనందించే వ్యక్తులుగా మనం ఉంటే, ఒక దినాన దేవుడు నిన్ను ఎలా నిలబెడతాడు తెలుసా? అత్యున్నతమైన స్థలంలో నిన్ను నిలబెడతాడు. ఆయన తన గొర్రెలను ఎక్కడికి నడిపిస్తాడు? శాంతికరమైన జలముల ఎద్దుకు ఆయన నడిపిస్తాడు, పచ్చిక గల బయలు చోటుకు ఆయన నడిపిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనం చూస్తూ ఉంటున్నాం, బలాత్కారంలో నింపబడుతున్న యొక్క సమాజంలో, అనేక రకాల జగడములు, కలహములు చూస్తున్న యొక్క సమాజంలో, మనది అయిన దానిని పరులు లాక్కుపోతున్న యొక్క పరిస్థితుల్లో మనం దేవుని వైపు చూచే వ్యక్తులుగా మనం ఉంటే, దేవుని కొరకు నిలబడగలిగే వ్యక్తులుగా మనం ఉంటే, ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, మనం దేవుని వైపు చూచే బిడ్డలుగా మనం ఉంటే, ఆయన తన బిడ్డల పట్ల తన వాత్సల్యతను చూపిస్తాడు. వీటన్నిటిలో కొన్ని దినాలు మనం ఏం చేయాలి? తట్టుకొని నిలబడాలి, మౌనం వహిస్తాడా? వీళ్ళు నా వైపు చూస్తున్నాడా? చూడటం లేదు. నేను హింసించేవారిని, అయినా నేను దూషించేవారిని నువ్వు వారి పట్ల క్షమాపణ హృదయం కలిగి, ప్రేమ కలిగి మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు, ఆయన వాళ్ళందరి ఎదుట నిన్ను హెచ్చించి వాళ్ళని సిగ్గుపాటు వాళ్ళకి ఏం చేయగలడో కలుగు చేయడం. కాబట్టి ఈ సంవత్సరం జరుగుతుండగా, అయితే ఈ 2026 సంవత్సరంకి వెళ్ళబోతున్నాం మనము, మనకు ఆత్మీయ జీవితంలో దేవుని యందు ఎల్లప్పుడూ ఆనందించే వ్యక్తులముగా, ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తులముగా, స్థిరమైన విశ్వాసము కలిగి, స్థిరమైన భక్తి కలిగి ఆయన యొక్క మార్గంలో మనం నడుస్తాం. అటు గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగుజనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి దినాన మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. నేటి సమాజము దేని చేత నింపబడి ఉన్నదో మన కళ్ళ ఎదుట మనం చూస్తూ ఉంటున్నాము. దేవుని ఎరిగిన ప్రజలముగా ఉన్న మనం మన యొక్క సహోదరుని ప్రేమించే వ్యక్తులుగా, వారిని నీతిమంతమైన మార్గంలోకి నడిపించే వ్యక్తులముగా, దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకునే వ్యక్తులుగా వాళ్ళు మార్చాలని ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అనే దేవా, నీకు కృతజ్ఞతలయ్యా. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభా నీకు వందనాలు. దేవా, మాలో ఉన్న ప్రతి అవిధేయతను మీరు తీసివేయండి. జగడములు కలిగిన హృదయాన్ని, దేవా, కలహాలు కలిగిన హృదయాన్ని, చెడుతనం కలిగిన మనస్సును, దేవా, తలంపులను సమస్తాన్ని తీసివేసి తండ్రి ప్రభా, మీరు ఇచ్చిన రక్షణ బట్టి ఆనందించే వ్యక్తులముగా, నీ వైపు చూచే బిడ్డలముగా ఉండేటకు కృప చూపించమని, బలపరచమని, దేవా, ఈ వారకాలం అంతా జరగబోయే ప్రతి ఒక్క కోడికల్లో మీరు తోడుగా ఉండి నడిపించమని, దేవా, ఇక 31 తారీఖు తండ్రి జరగబోయే తండ్రి ప్రభా, ఈ సంవత్సరం చివరి దినపు ఆరాధనలో
నీ సేవకులను తండ్రి ప్రభువా మా ఎదుగు క్షేమకరంగా నడిపించి మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలు బలపరచమని దేవా, నీ కృప చేత సంఘమునంతటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, నీ కృపాక్షేమములు మేము చూచినట్లుగా సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.